హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. భూమి లేని ప్రతి ఒక్క పేదవారికి 5,000 రూపాయలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది. గతంలో 5,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులు ఈ పథకాన్ని బ్యాన్ చేసింది. మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేస్తూ ఉంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉద్యోగ సమాచారం మరియు పథకాలు, సబ్సిడీ పథకాలు, పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశంలో అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 4,929 మందికి పింఛన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరికి నెలకు 5,000 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు సిఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. మరోవైపు అమరావతి రాజధానికి భూ సమీకరణ చేసిన సమయంలో భూమి లేని పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పింఛన్ అందించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే భూమి లేని 4,929 మంది పేదలకు పింఛన్లు అందించేవారు. తర్వాత కాలంలో రాజధాని పనులు నిలిచిపోయాయి. కొంతమంది పేదలకు పింఛన్లు కూడా రద్దయ్యాయి. అయితే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వీరికి పింఛన్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందుకోసం సిఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారు గ్రామాల్లోని సిఆర్డీఏ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వాలని సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. గ్రామ సభల సమయంలోనూ పింఛన్ల కోసం అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. అమరావతి పరిధిలోని భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అమరావతి రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం 33 ఎకరాల భూమిని రైతుల కోసం సమీకరించిన విషయం తెలిసిందే. వారికి రిటర్నబుల్ ఫ్లాట్ తో పాటుగా కౌలు చెల్లింపులు చేస్తోంది. అయితే భూమి లేని పేదలకు కూడా పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో 2015-16 మధ్య కాలంలో 29 గ్రామాల్లో 21,374 మంది భూమి లేని కుటుంబాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. వారికి నెలకు 2,500 చొప్పున పింఛన్లను ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 ఫిబ్రవరిలో ఈ పింఛన్ మొత్తాన్ని పెంచారు. 2,500 నుంచి 5,000 వరకు పెంచడం జరిగింది. కరెంటు బిల్ సహా వివిధ సాంకేతిక కారణాలతో లబ్ధిదారుల సంఖ్య కుదించారనే విమర్శలు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్ల కాల పరిమితిని మరో 5 ఏళ్లు పెంచారు. రాజధాని గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లను అందిస్తామని హామీ ఇచ్చారు.